నైట్ 7 కి వస్తారు సార్ వాళ్ళు. కామెంట్ చేద్దాం ఎవరు మాట్లాడదాను టోటల్ గా మీకున్న స్టాఫ్ యాజ్ పర్ రిజిస్టర్ 21 మెంబర్స్ సార్. 29 సార్ మిగతా వాళ్ళు ఆఫీసర్ స్టాఫ్ సార్. 21 టీచర్స్ సార్. 21 టీచర్స్. మీ షిఫ్ట్ ఎంతమ్మా? 7 o'clock ఎంతమంది రావాలి? 7 o'clock కి 7 మెంబర్స్ వస్తారు సార్. మిగతా 14 మెంబర్స్ సార్. పొద్దున 7 మెంబర్స్ సార్. 14 అయితే ఇంకా 7 అవుట్ ఆఫ్ 21 7 ప్లస్ 7 దాంట్లో నేను ఒకదాన్ని సార్. మిగతా 6 మెంబర్స్. తర్వాత వైస్ ప్రిన్సిపల్ వస్తాడు సార్. వైస్ ప్రిన్సిపల్ కూడా మానిటరింగ్ సార్. ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు? ఆయన కూడా లీవ్ లో ఉన్నాడు సార్. శివన్న సార్. రైట్ ఏంటి మొన్న మీరు ఇద్దరు మొగలు వచ్చినారని అందరికీ తెలిసి ఇది చేస్తే ఆ రోజు సీసీ కెమెరా మీరు ఆ రోజు ఎట్లా ఆపుతుంది మేడం? ఇద్దరు మొగలు మీరు ఇట్లే కదా ఇద్దరు మొగలు ఏదో చంపేసిన తర్వాత కూడా మీరు ఆ రోజే సీసీ కెమెరా పని చేయదంటే ఎట్లా రోజు పనిచేసే కెమెరా ఆ రోజే ఎట్లా పనిచేయాలి? మీకు వాళ్ళకి ఏమైనా లింక్ ఉందా సార్? అక్కడ సార్ ఒక్కసారి 17 వర్క్ అవుతున్నాయి సార్. అక్కడ మీ వెనకే ఉంది సార్ సీసీ కెమెరా. మొత్తం మానిటరింగ్ ఆడ మానిటరింగ్ అక్కడే ఉంది సార్. 17 వర్క్ అవుతున్నాయి. మీరు ఇంకా వాళ్ళు చూడమంటే ఆ రోజు సీసీ కెమెరా పని చేయలేదని చెప్పినారు. 17 వర్క్ అవుతున్నప్పుడు వర్క్ కాలేదు అని ఇంకా నేను ఏం మాట్లాడాలో నాకు తెలియదు సార్. మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు సీసీ కెమెరాలు వర్క్ అవ్వలేదు ఆ రోజు ఎవరు వచ్చినారు మాకు తెలియదు అని చెప్పారు. నాకు తెలియదు. నేను ఎందుకు చెప్తాను సార్? సరే ఇప్పుడు ఇప్పుడు ఏ టైం అయినా సరే మేము కనుక్కోవచ్చు సార్. కానీ ఆ బ్యాక్ సైడ్ సార్ ఈ సైడ్ నుంచి పెట్టినట్టు ఆ సైడ్ నుంచి కంపల్సరీ ఉంటుంది. ఆపోజిట్ లో పెట్టింటారు. పెట్టి ఆటోలో తీసుకొచ్చి ధర్మపడి రంగాల సార్లు వీళ్ళు ఇంత నీతిగా వీళ్ళు ప్రవర్తన ఎవరు కాపాడారు? నాకు ఫోన్ చేసి ఆ స్కూల్లో అడిగే వాళ్ళు మీరు ఆ స్కూల్లో చేర్చాలంటే ఎందుకు ఆ స్కూల్లో చేసేది మా పిల్లలు చూస్తే ఏం రాసదు అంటారు. ఇప్పుడు ఈ స్కూల్లో జాయిన్ కావాలంటే భయపడుతున్నారు అంటున్నారు. అటువంటి ఇది అయిపోయింది. అంతకుముందు ఎంత డిమాండ్ అవుతుంది. ఆ బస్సులో అడుక్కొని వస్తాయి వాళ్ళంతా అంశాలు కూడా ఆమె ఎమ్మెల్యేల టైము చాలా ఈజీ తీసుకుంటాను. 7 గంటలకు 7 మంది వస్తారు. 7 గంటలకు 7 మంది వస్తారు. ఆ 7 బాగుంది. ఇంకా గంట ఉంది. దీన్ని ఎవరు చెక్ చేస్తారు? కనపడలేదు. సీసీ కెమెరాలో కనపడలేదు. రికార్డ్ అయితే అంటుంది కదండి. అదే నీకెందుకు తెలుసు? చూపిస్తాం సీసీ ఫుటేజ్. 17 కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరా దొరకలేదన్నా మీరు తీసుకోండి. ఇప్పుడు అఫిషియల్గా తీసుకోండి. వాటికి గోయింగ్ ఆడపిల్లలు ఉండేది, మన బిడ్డలు ఉండే చోట ఇది.
ఇప్పుడు ఆమె మీద నాకేం శత్రుత్వం ఉండదు, ఆమె కూడా తెలుగు నాకు కూడా తెలుగుతాను. కానీ ఈ రకమైన ప్రవర్తన, ఈ రకమైనటువంటి ధోరణి ఉంటే ఈ బిడ్డలైనా రేపు పొద్దున చదువుకుంటారు. ఏం కాదని బిడ్డలు, ఎవరు బిడ్డలైనా బిడ్డలేదు. ఏంది చాలా ఉన్నాయి కదా. అసలు మెనూలో లేదు, ఉగాని మెనూలో లేదు. ఉగాని చెకింగ్ వచ్చినాము మేడం, చెకింగ్ మేము ఊరికి చూసి వస్తామని పక్కన వచ్చినాం. మెనూలో ఉగాని అనేది లేదు. ఉగాని పక్కనే ఉగాని పెడుతున్నారు. అసలు బొరుగుల వ్యాపారం అనేది లేదు. అసలు బొరుగులు పడతారు ఎక్కడ కూడా. ఏమో పక్కనే ఉగాని పెట్టేసి ఆ ఉగాని చల్లిచ్చేసి వెళ్ళిపోతా ఉంది అంతే. దాంట్లో కనీసం బజ్జీలు కూడా లేదు. స్కూల్ కంపెనీ చైర్మన్ తో పని చేయి, పని మాలు పెట్టింటారు. చైర్మన్ వేసేది కదా. ఇప్పుడు ఆఫీసర్ స్టాఫ్ ఎవరు లేదు సార్, దాన్ని కొంచెం చేయడానికి కూడా నాకు కష్టం. సర్లేమ్మా, మేము ఇక్కడే ఉంటాము. రేపు వాళ్ళ స్టాఫ్ వచ్చినాక తీసేపు ఇక్కడే ఉండాలి. పిల్లలు భోజనం తినేసి లేదు. లెట్ ఇట్ గో టు కలెక్టర్. ఇది ఒక వార్త కానీ ఎవరు ఏమనుకుంటానంటే ఏం అనుకోలేదు సార్. మీరు ఆన్సర్స్ ఎట్లున్నాయంటే ఆఫీసర్ స్టాఫ్ లేదు సార్ తీసి ఇవ్వడానికి. మీకు అని చెప్పి లీవ్ లెటర్ రాసి ఒక స్టాఫ్ దొరుకుతారు, ఇమీడియట్గా దొరికిపోతారు. పక్కకు వేసి మీరు ఉన్న శాలరీస్ ని ఇవ్వడానికి ప్రిన్సిపల్ కస్టడీ లేదంటారు. మీకు ఆఫీస్ స్టాఫ్ లేకుండా ఎట్లా చేస్తుంది సార్? ఇప్పుడు వాళ్ళు 4:30 కంతా వెళ్ళిపోయినారు సార్. ఏ ఊరు సార్ నేను ఉన్నాను సార్, నేను ఉన్నాను సార్. మీ ఆఫీస్ స్టాఫ్ ఏం చేస్తారు? డైరెక్ట్ కలెక్టర్ పెట్టమను. నేను అటెండ్ అయ్యాను. మేము వచ్చి మాట్లాడితే ఏదో రౌండ్ చేస్తే మళ్ళీ బ్యాడ్ అయిపోయిందని తెలిసి మాట్లాడాలి. మాట్లాడితే మన వాళ్ళు ఏదో గట్టిగా మాట్లాడి హనుమంతరావు మొత్తం ఏది ఆయన ఎమ్మెల్యే గారికి చెప్పి ఎమ్మెల్యే గారు నాకు వినతి చెప్పమంటే కూడా నాకు దాదాపుగా 10-15 సార్లు ఫోన్ చేసి ఈ నెల 5 నెలలు గడిపేసాడు. వాళ్ళ ఫోన్ ఎత్తారు. వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు చేస్తున్నారు. ఇప్పుడు మాకు అవకాశం కావాలని చెప్పని మా పిల్లల కోసం అడిగారు.
ఫోన్ చేయాలి భోజనాలు చేసి వెళ్ళిపోతే మళ్ళీ 8 గంటలకి ఇదే రోజు ఇదే జరుగుతారు సార్. ఇప్పుడు భోజనాలు రెడీ ఉన్నారు రెడీగా చేసి వెళ్ళిపోయినారు 8 గంటలకు భోజనం తినే సార్ ఇప్పుడు 6 గంటలకి తింటారన్నా. మేడం. ఇప్పుడు 6 గంటలకి తింటారన్నా, 8 గంటలకు ఎవరు తినారన్నా రన్నింగ్ లో పోతా ఉంటాను మేడం. అన్న 6 గంటలకు ఇప్పుడు 6 గంటలకు తింటారన్నా. ఇప్పుడు బెల్లు కొడతారు, ఇప్పుడు బెల్లు కొడితే 6 గంటలకు తింటారు. 6 గంటలకు తిని 7 గంటలకు స్టడీకి వస్తారు అన్న. 7 గంటలకు వస్తారు. మామూలుగా మన గురుకులం ప్యాటర్న్ ప్రకారం 6 గంటలకు డిన్నర్ పెట్టమన్నారు. మామూలుగా అయితే మన గురుకులం ప్యాటర్న్ ప్రకారం నేను చెప్తున్నానన్న. అక్కడ ఇప్పుడున్న కాలేజ్ అక్కడ చదువుతారు కాలేజ్ అక్కడ ఇంటర్మీడియట్ ఒకసారి జరిగిందంటే బిల్డింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు రెంటెడ్ అయినప్పుడు అక్కడ అయినా రెంట్ ఇస్తారు. అదే వచ్చినా ఎంత స్టాఫ్ ఉంటుంది ఇంటర్మీడియట్ మొత్తం 2 years అక్కడ ఇప్పుడు మన వాళ్ళు సంతలు మనలో సంతలు తీసుకోవటం అక్కడ ఎంతమంది జాయిన్ అయినారు ఎంతమంది అంటే రెండు సబ్జెక్ట్ బైపీసీ ఎంపీసీ మాత్రమే జాయిన్ అవుతారు కదా 80 మంది 80 మంది మాట్లాడతారు. ఇంటి ముందు ఉన్నారు కదా ఇంటి ముందు ఉంది. 2 years అప్పుడు ఆ ఫీలింగ్ కూడా రెంటేమో రెంటే రోజు ఇస్తారా? चमकने तो अब क्यों नहीं तो कंप्लेंट्स कहीं सको భయపడకుండా చెప్పండి అమ్మా. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఇప్పుడే చెప్పాల్సింది మీరు. చమకనతో కేతి కానీ చమకే అవసరం చే భయపడకుండా చెప్పండి అంటాను.